ఈ మధ్య చందమామపై ఓ గుహను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. నిజానికి ఈ గుహను నాసా 2010లో కనిపెట్టింది. దీనికి మేర్ ట్రాంక్విలిటాటిస్ పిట్ అనే పేరుంది. ఇది అపోలో వ్యోమగాములు మొదటిసారి చందమామపై దిగిన ప్రదేశానికి ఆగ్నేయంగా 370 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుహ చందమామ ఉపరితలం నుంచి లోపలికి 200 అడుగులకు పైగా ఉంది. ఈ గుహ నిజంగా ఎంత పెద్దదో తెలియదని, ఇది కొన్ని కిలోమీటర్ల పొడవు ఉండొచ్చని నాసా అధికారికంగా చెప్పింది. అయితే అంతర్జాతీయ సైంటిస్టులు చందమామపై మనుషులు జీవించేందుకు ఈ ప్రదేశం అత్యంత అనువైనది కాగలదు అని అంటున్నారు. చందమామపై గుహల గురించి నాసా 2019లో ఆసక్తికర విషయాలు చెప్పింది. మూన్ ఒకప్పుడు మాగ్మా బంతిలా ఉండేది. క్రమంగా చల్లబడుతూ పై పొర గట్టిపడిన తర్వాత లోపలున్న మ్యాగ్మా కుతకుతా ఉడుకుతూ స్టవ్ మీద పాలలాగా పొంగుతూ పైకి రావడానికి ట్రై చేసింది. ఆ క్రమంలో ఆ మాగ్మా చందమామ లోపల ఎటు వీలైతే అటు కన్నాలు పెడుతూ పైకి వచ్చింది. అలా చందమామపై కన్నాలు, గుహలు, సొరంగాలు ఏర్పడ్డాయి. ఇలాంటివి అక్కడ చాలా ఉన్నాయని నాసా చెప్పింది. ఇలాంటి లావా సొరంగాలు, గుహలు మన భూమిపై చాలా ఉన్నాయి. వాటిని అధ్యయనం చేయడం ద్వారా ఇతర గ్రహాలపై అవి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడానికి నాసా ప్రయత్నిస్తోంది. చందమామ చుట్టూ తిరుగుతున్న ల్యూనార్ రికగ్నైజెన్స్ ఆర్బిటర్ LRO ద్వారా నాసా చందమామపై చాలా కన్నాలను చూసింది. ఇవి పైకి కన్నాలలాగా ఉన్నా లోపల లావా ప్రవహించిన సొరంగాలు కావచ్చని నాసా భావిస్తోంది. వీటిలో కొన్ని 10 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు కావచ్చని, మరికొన్ని 100 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు కావచ్చని నాసా అంచనా వేసింది. చందమామలోని సొరంగాలపై పరిశోధనలు చేయడం ద్వారా అక్కడ జీవించేందుకు ఉండే అవకాశాలు పెరుగుతాయని, అలాగే మార్స్ లాంటి ఇతర గ్రహాలపై కూడా జీవించేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని నాసా అంచనా వేస్తోంది. అంటే చందమామపై ఇళ్ళు, కాలనీలు నిర్మించే కంటే ఆల్రెడీ నిర్మించినట్లుగా ఉండే సొరంగాలు, గుహల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవడం బెటర్ ఐడియా అవుతుంది అని నాసా నమ్ముతోంది. ఫ్యూచర్లో నాసా చందమామ పైకి ప్రత్యేక రోబోలను పంపాలనుకుంటోంది. వాటిని చందమామపై ఉన్న కన్నాల్లోకి పంపి అక్కడ గుహలు, సొరంగాలు ఉన్నాయా లేవా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటోంది. అలాగే గుహలు ఉంటే అవి ఎలా ఉన్నాయి, ఎంత పొడవు ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటోంది. మరోవైపు నాసా త్వరలో మనుషుల్ని చందమామ పైకి పంపబోతోంది. ఇందుకోసం ఆర్టెమిస్ ప్రాజెక్ట్ చేపట్టింది. దీని ద్వారా 2026 సెప్టెంబర్లో మళ్లీ వ్యోమగాములు చందమామపైకి వెళ్తారు. 1972లో చివరిసారిగా మనుషులు చందమామపై తిరిగారు. 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ కల సాకారం కాబోతోంది. ఆర్టెమిస్ 3 ద్వారా 4 వ్యోమగాములు చందమామ దక్షిణ ధ్రువంలో దిగుతారు. అక్కడ మట్టిపై పరిశోధనలు చేస్తారు. అలాగే గడ్డకట్టి ఉన్న నీరు ఎలా ఉంది, అది తాగేందుకు పనికొస్తుందా, ఆ నీటిలో ఏ మినరల్స్ ఉన్నాయి, అక్కడ జీవించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వంటి విషయాలు తెలుసుకుంటారు. చందమామపై 2 రోజులకు పైగా ఉండి ఈ పరిశోధనలు చేసి తిరిగి భూమికి వస్తారు. వారు తెచ్చే డేటా ఆధారంగా నాసా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి. అయితే సమీప భవిష్యత్తులోనే చందమామ మనకు రెండో ఇల్లుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.